హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సహకార బ్యాంకులకి సంస్కరణలు తీసుకురావాలి అన్నట్టుగా. మనం చూస్తే గడిచిన 7.5 దశాబ్దాల్లో మన స్వతంత్ర భారతదేశంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ లోపాలతో బలహీనమవుతూ వచ్చింది. దాన్ని సరిదిద్ది ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాలని అలాగే పట్టణ సహకార బ్యాంకుల్ని బలోపేతం చేస్తే ఈ వ్యవస్థలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. సహకార సంఘాల యొక్క పరిధిని గ్రామీణ పట్టణ ప్రాంతాలకి విస్తరించినందువల్ల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి ఇవి మనం ఒక మంచి సాధనాలుగా ఉపయోగపడతాయనేసి చెప్పచ్చు. గ్రామీణ పట్టణ సహకార రుణ సంఘాల మధ్య సమన్వయం కనుక సాధిస్తే ఈ రుణాన్ని ఇవ్వటానికి అలాగే రుణాన్ని వసూలు చేసుకోవటంలో ఉన్నటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థంగా నివారించవచ్చు. అలాగే కాలానికి తగినట్టుగా పట్టణ సహకార బ్యాంకులు కూడా మారుతూ ఉన్నాయి. అవి కొత్త కొత్త సాంకేతికతల్ని అందిపుచ్చుకొని కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ని ప్రవేశపెట్టాయి. యూసీబీలు వాటి యొక్క బలాన్ని సరైనటువంటి పద్ధతిలో గనక వినియోగించుకుంటే గతంలో ఏదైతే ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయో దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతాయి. ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్గదర్శక సూత్రాల్ని కూడా జారీ చేసింది. మనం చూస్తే 2011-21 మధ్య కాలంలో గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కొన్ని పట్టణ సహకార బ్యాంకులు విఫలమయ్యాయి. చాలా చోట్ల అక్రమ ధన చలామణికి తోడ్పడినటువంటి అలాగే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి యూసీబీలకి రిజర్వ్ బ్యాంక్ జరిమానాలు కూడా విధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చార్మినార్, కృషి, వాసవి, ప్రుడెన్షియల్ అలాంటి చాలా యూసీబీలు వరుసగా విఫలమై తమ యొక్క ఖాతాదారుల్ని నష్టపరిచాయి. అలాగే 2019లో పిఎంసి బ్యాంకు కూడా కుప్పకూలిపోయింది. అయితే వైఫల్యాలు ఏవైతే వస్తూ ఉన్నాయో వీటి మధ్య మనం చూస్తే విశాఖపట్నం సహకార పట్టణ బ్యాంక్ అన్నటువంటిది చాలా రాష్ట్రాలతో 30కి పైగా శాఖలతో విజయవంతంగా నడుస్తోంది. అలాగా మనం చూస్తే పిఎంసి కుప్పకూలిన తర్వాత నుంచి భారత డిపాజిట్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి అన్నటువంటిది ప్రతి డిపాజిట్ దారుడికి 5 లక్షల రూపాయల వరకు పూచీకత్తుని ఇస్తోంది. ఈ మేరకి పార్లమెంట్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. ఫలితంగా యూసీబీలు, జిల్లా సహకార బ్యాంకులు కూడా తమ డిపాజిట్దారులకి భరోసాని ఇవ్వగలుగుతున్నాయి. ప్రస్తుతం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక పింఛన్ పథకం, మొబైల్ వ్యాలెట్ వీటి కింద దేశవ్యాప్తంగా కోట్ల మంది గ్రామీణ లబ్ధిదారులకి నగదు చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ విధిగా బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ అవసరాన్ని తీర్చడం కోసం సహకార సంఘాలు, డీసీసీబీలు అన్ని సాంకేతిక హంగుల్ని అమర్చుకుంటూ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అన్నటువంటిది ఇక చేయాల్సి ఉంది. ఎలక్ట్రానిక్ లావాదేవీలు, నగదు చెల్లింపుల రికార్డులు గనక పక్కాగా ఉంటే కొన్ని అవకతవకలకి అక్కడ మనం బ్రేక్ పెట్టచ్చు. కాబట్టి అధునాతన సాంకేతికత అన్నటువంటిది దీనికి చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ పట్టణ బ్యాంకులని సాంకేతికంగా అనుసంధానించి కోట్లాది ఖాతాదారులకి సమర్థవంతమైనటువంటి సేవలు అందించాలి. దీనికోసం సహకార బ్యాంకింగ్ వ్యవస్థని ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటానికి సమగ్రమైనటువంటి సంస్కరణలు చేపట్టాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకింగ్ రంగ వాటా ఎంత? దాదాపు 12% సహకార బ్యాంకింగ్ రంగ వాటా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేలల యొక్క ఉత్పాదకతకి సంబంధించి. సారవంతమైన భూములు లవణీకరణకి గురవటం అలాగే కోతకి గురవటం ఇలాంటివి జరగటం వల్ల ఆహార భద్రతకి ప్రమాదం అనేది పొంచి ఉంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఆహార వ్యవసాయ సంస్థ ఇటీవల వెల్లడించినటువంటి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 15 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి లవణీకరణ చెందుతూ సాగుకి పనికి రాకుండా పోతోంది. సేద్యానికి అనువుగా ఉండేటటువంటి భూమి 2000వ సంవత్సరం నుంచి 2017 సంవత్సరాల మధ్య 20% మేర తగ్గింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచడం మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అలా చౌడు భూముల్ని సాగులోకి తెచ్చే కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అనేది అవసరం. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో విస్తరించినటువంటి చౌడు భూముల్ని గుర్తించి వాటిలోని లవణీకరణ తీవ్రతని సూచించేటటువంటి మ్యాపింగ్ని తయారు చేయాలి. అందులో రిమోట్ సెన్సింగ్, GIS, డ్రోన్ల సాంకేతికతను వినియోగించుకోవాలి.
వ్యవసాయంలో అధికంగా ఉన్నటువంటి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి. చౌడు భూముల్లో సిఫార్సు చేసినటువంటి సాగు పద్ధతుల్ని ప్రోత్సహించి వాటికి తగినటువంటి ప్రచారాన్ని కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాగే సాధ్యమైనంత మేర సేంద్రియ ఎరువుల్ని వేసేలాగా ప్రోత్సహించాలి. అలాగే లవణీకరణ చెందినటువంటి భూములకి అనువైనటువంటి నీటిపారుదల వ్యవస్థల్ని రూపొందించి ఆ ప్రదేశాల్లో సామూహిక సాగు విధానాల అమలుకి ఒక వ్యవసాయ విస్తరణ వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. లవణీయతను తట్టుకునే వంగడాల్ని సాగు చేసేలాగా రైతుల్లో అవగాహనని పెంపొందించాలి. అలాగే మనం చూస్తే ఈ చౌడు భూముల యాజమాన్యానికి అవసరమైనటువంటి స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రణాళికల్ని తయారు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయటం ద్వారా సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచొచ్చు. దానివల్ల ఆహార భద్రతని కూడా కల్పించవచ్చు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చౌడు భూములు అనగానేమి, చౌడు భూములు ఏర్పడటానికి గల కారణాలను వివరించండి. చౌడు భూములు అని వేటిని అంటాము? అధిక మోతాదులో లవణాలు పేరుకుపోయినటువంటి భూముల్ని చౌడు భూములు లేదా దీనినే కారి భూములు అని కూడా పిలుస్తాము. ఈ భూముల్లో మట్టి రేణువుల యొక్క అమరిక అనేటటువంటిది సడలిపోయి పై పొరంతా గట్టిపడుతుంది. అలాగే నేలలోకి నీరు, గాలి ప్రసరణ అనేటటువంటిది తగ్గిపోవటం వల్ల విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు. పోషకాలు కూడా సరిగ్గా లేకపోవటంతో మొక్కలు గిడసబారి దిగుబడి అనేది క్షీణిస్తుంది. అలాగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 110 కోట్ల హెక్టార్లలో చౌడు భూములు అనేవి విస్తరించి ఉన్నాయి. ఇలా చౌడు భూములు పెరగటానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉండటం, అధికంగా వేడి ఉండటం వల్ల ఇవి ఏర్పడతాయి. అలాగే వాతావరణంలో సంభవించే మార్పులు కూడా చౌడు భూములు ఏర్పడేందుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని మనం ఆన్సర్గా రాసుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్కి సంబంధించిన కొత్త వేరియంట్ ఫ్రాన్స్లో బయటపడింది. అక్కడ ఉన్నటువంటి మార్లెస్సెస్లో IHU మెడిటరన్ ఇన్ఫెక్షన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు దీన్ని గుర్తించారు. B1640.2 వేరియంట్ అయినటువంటి దీన్ని IHU రకంగా పిలుస్తూ ఉన్నారు. అలా దక్షిణ ఫ్రాన్స్లో ఇప్పటి వరకు 12 మందిలో ఈ వేరియంట్ బయటపడింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఫ్రాన్స్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వేరియంట్ ఏది? IHU. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి కార్లలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే తప్పనిసరి ఏర్పాటు ఉందో అలా కొత్తగా వచ్చేటటువంటి అన్ని కార్లలో ఇంకా అదనంగా 4 ఎయిర్ బ్యాగ్ల యొక్క ఏర్పాటుని తప్పనిసరి చేయాలి అన్నట్టుగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. అందుబాటు ధర కార్లకి కూడా ఈ నిబంధనని అమలు చేయాలి అన్నట్టుగా భావిస్తోంది. వెనుక కూర్చున్నటువంటి వాళ్ళకి కూడా భద్రత కల్పించేలాగా మొత్తం 4 ఎయిర్ బ్యాగ్లు తప్పనిసరి చేయాలి అన్నటువంటిది ప్రతిపాదన. అయితే మనం చూస్తే ప్రతి ఎయిర్ బ్యాగ్ ధర దాదాపు 1800 వరకు ఉంటుంది. అదనంగా 4 ఎయిర్ బ్యాగ్లని కార్లలో ఏర్పాటు చేయటానికి దాదాపు 8500 వరకు ఖర్చు అవుతుంది అన్నట్టుగా ఒక అధికారి చెప్పటం జరిగింది. కానీ ఈ కొద్దిపాటి అదనపు వ్యయం వల్ల కార్లో అందరు ప్రయాణికులకి కూడా భద్రత అనేది పెరుగుతోంది అన్నట్టుగా మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అన్ని కార్లలో 2 ఎయిర్ బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధనని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చింది? ఎప్పటి నుంచి? 2022 జనవరి 1వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాపిల్ సంస్థ మరొక అరుదైన ఘనతని సాధించింది. ఈ యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ $3 లక్షల కోట్ల అంటే సుమారు 225 లక్షల కోట్లని అధిగమించింది. అలా ఈ ఘనత సాధించినటువంటి తొలి కంపెనీగా ఈ సంస్థ రికార్డు సృష్టించింది. అయితే యాపిల్ షేర్ల విలువ $182.86 చేరటంతో ఈ సంస్థ యొక్క మార్కెట్ విలువ ఈ $3 లక్షల కోట్ల స్థాయిని చేరుకోగలిగింది. చూస్తే మనం 4 ఏళ్లలోపే కంపెనీ మార్కెట్ అన్నటువంటిది దాదాపు 3 ఇంతలు అధికమైంది. 1980లో స్టాక్ మార్కెట్లో ఇది నమోదైనప్పుడు యాపిల్ మార్కెట్ విలువ $180 కోట్ల మాత్రమే. 2018కి సంబంధించి ఆగస్టులో యాపిల్ మార్కెట్ విలువ $1 లక్ష కోట్ల మైలురాయికి చేరింది. ఆ తర్వాత 2020 ఆగస్టులో $2 లక్షల కోట్ల అందుకుంది. ఇప్పుడు $3 లక్షల కోట్ల మైలురాయిని యాపిల్ సంస్థ చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక నగదు నిల్వలు కలిగినటువంటి సంస్థ యాపిల్ అన్నమాట. మొత్తం 186 దేశాల జీడిపి విలువ కంటే యాపిల్ మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన దేశ జీడిపి కన్నా కూడా ఇది చాలా ఎక్కువ. మన దేశ జీడిపి $2.62 లక్షల కోట్ల మాత్రమే. కానీ యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ $3 లక్షల కోట్ల.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ఎన్ని కోట్ల డాలర్లని అధిగమించింది? మొత్తం 3 లక్షల కోట్ల డాలర్లని అధిగమించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపుగా మళ్లించటం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రుణాల్ని ఇవ్వబోతోంది. ఇందులో భాగంగా ఒక్కొక్క రైతుకు 50,000 రుణాన్ని అందించబోతున్నారు. అలాగే సాగు పరంగా మరింత రుణం అవసరమైతే ఆ మేరకు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో 10,000 రాయితీగా ఇస్తారు. ఆ రాయితీ పోను మిగిలినటువంటి రుణాన్ని వాయిదా ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సూక్ష్మ రుణ ప్రణాళిక ప్రకారం ఈ రుణాన్ని మంజూరు చేయటం జరుగుతుంది. అలాగే రైతు కుటుంబాల్లోని మహిళలకి ఈ రుణాన్ని ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎస్సీ రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించటానికి ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి ఎన్ని వేల రుణాన్ని అందించనుంది? ఎన్ని వేలు? 50,000 రూపాయల రుణాన్ని అందించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉగ్రవాద ఏరివేత చర్యలని మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకి అత్యాధునికమైనటువంటి సిగ్ సావర్ రైఫిళ్లని మన ప్రభుత్వం అందించడం జరిగింది. చైనా, పాకిస్తాన్లతో మనకున్నటువంటి సరిహద్దుల వద్ద సైన్యం ఇప్పటికే ఈ ఆయుధాలను ఉపయోగిస్తోంది. అయితే సిగ్ సావర్ 716 రైఫిళ్లు, అలాగే సిగ్ సావర్ MPX-9mm పిస్టళ్ల కొనుగోలుకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ టెండర్లని ఆహ్వానించటం జరిగింది. మంచి శిక్షణ కలిగినటువంటి పోలీస్ సిబ్బందికి ఈ ఆధునిక ఆయుధాలని ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు వినియోగిస్తున్నటువంటి ఇన్సాస్ రైఫిళ్ల కన్నా కూడా ఈ సిగ్ సావర్ 716 రైఫిళ్లు అత్యంత శక్తివంతమైనవి. ఇందులో 7.61 x 51mm తూటాల్ని ఉపయోగిస్తారు. ఒక్కొక్క రైఫిల్ బరువు 3.82 కిలోలు ఉంటుంది. నిమిషానికి 650 నుంచి 850 తూటాల్ని ఇది పేల్చగలదు. వీటి యొక్క నిర్వహణ సులభంగా ఉంటుంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సిగ్ సావర్ అన్నటువంటిది అమెరికా తయారీ సంస్థ. ఈ సిగ్ సావర్ నుంచి రైఫిళ్ల కొనుగోలుకు మన దేశం ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది? 2019వ సంవత్సరంలో సిగ్ సావర్ నుంచి మొత్తం 72,400 రైఫిళ్లకి సంబంధించి సుమారు 700 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు మన దేశం ఒప్పందం కుదుర్చుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరి సాగు పద్ధతుల్లో అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా సాగు వ్యయం తగ్గించవచ్చు. కూలీల అవసరం లేకుండా, వరి నారు పోయకుండా నేరుగా డ్రోన్తోనే విత్తనాలు విత్తేటటువంటి విధానం మీద పరిశోధనల్లో సత్ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వెదజల్లే పద్ధతిలో పొలంలో నేరుగా గొట్టాల ద్వారా వరి విత్తనాల్ని డ్రోన్ చల్లుతూ ఉంది. దాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగాలను గురించి తెలపండి అన్నప్పుడు మనం దీనికి సంబంధించి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం చూస్తే అసలు వ్యవసాయం స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క ఇన్పుట్స్ దగ్గర నుంచి ఇది పూర్తయిపోయి పంట చేతికి వచ్చేంత వరకు కూడా వ్యవసాయంలో డ్రోన్లను ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే విత్తనాలు చల్లడం దగ్గర నుంచి కలుపు తీయటం వరకు, అలాగే ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయటం, వాటి యొక్క కోతకి సంబంధించి, అలాగే ఏదైనా వాటికి సంబంధించిన డిసీజెస్ వస్తే దాన్ని ఎలాగ కనిపెట్టడం అనేసి కావచ్చు, అలాగే పురుగు మందుల యొక్క పిచికారీ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి డ్రోన్లని ఉపయోగిస్తాము. ఇలా డ్రోన్లని వరి విత్తనాలకి ఉపయోగించటం, అలాగే పొలాల్లో వాడటం వల్ల కూలీల వినియోగం 70 నుంచి 90% వరకు తగ్గిపోతుంది. ప్రస్తుతం కూలీ రేట్లు పెరుగుతున్నందువల్ల సాగు వ్యయం అనేది పెరిగి రైతుల యొక్క ఆదాయం తగ్గుతోంది. విత్తనాలు నాటడం నుంచి మార్కెట్లో వాటిని అమ్మేదాకా అన్ని పనులు యంత్రాలతో చేసేలాగా వరి సాగులో మార్పులు తీసుకురావడానికి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ పథకం కింద ఈబీసీ వర్గానికి చెందినటువంటి 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నటువంటి మహిళలకి ఒక్కొక్కళ్ళకి ప్రతి సంవత్సరం 15,000 చొప్పున 3 సంవత్సరాల పాటు ఈ సహాయాన్ని అందిస్తారు. ఈ పథకాన్ని ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదును జమ చేయటం జరుగుతుంది. క్వశ్చన్ చూడండి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఈబీసీ నేస్తం పథకం కింద ఒక్కొక్క మహిళకి ఎన్ని వేల సహాయాన్ని అందిస్తారు? ఎన్ని వేలని అందించటం జరుగుతుంది? 15,000 రూపాయలని అందిస్తారు. 3 సంవత్సరాలకు గాను 45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి సంబంధించి. దీని నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులు మరియు నిధుల యొక్క మంజూరు తక్కువగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉంది. గ్రామ స్థాయిలో రైతులకి సేవలు అందించాల్సినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా ప్యాక్స్ అంటాము. ఈ ప్యాక్స్కి కేవలం 1% వడ్డీతో ఈ నిధి నుంచి 3,075 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలి అన్నట్టుగా నాబార్డ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గోడౌన్స్, అలాగే శీతల గిడ్డంగులు ఇలాంటివన్నీ మొదలుకొని వ్యవసాయానికి ఉపయోగపడే ఏ నిర్మాణం చేపట్టినా ఒక్కొక్క సంఘానికి 2 కోట్ల వరకు ఈ నిధి నుంచి రుణాన్ని ఇవ్వటం జరుగుతుంది. అలా ఎఫ్పిఓస్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఇలా ఎవరైనా కూడా వ్యవసాయ సంబంధ నిర్మాణాలను చేపట్టడానికి ఈ డబ్బుని మంజూరు చేయాలి అన్నట్టుగా కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి పథకం కింద ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నటువంటి దాన్ని 1,00,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ప్యాక్స్ తరపున వ్యవసాయానికి ఉపయోగపడే గోదాముల లాంటి ఏ నిర్మాణం చేపట్టినా 2 కోట్ల వరకు రుణమిస్తారు. దాని మీద వసూలు చేసే 4% వడ్డీలో 3% రాయితీగా నాబార్డ్ అనేది భరిస్తుంది. మిగిలినటువంటి 1% మాత్రం ఆ ప్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అలాగా తెలంగాణకి సంబంధించి మొత్తం 909 ప్యాక్స్ ఉంటే ఒక్కటి బాగా లేదు అన్నట్టుగా మూసేశారు. మిగిలినటువంటి 908 సంఘాల్లో 200 మాత్రమే గత ఏడాది 361 ప్రాజెక్టులకి 153 కోట్ల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేస్తే వాటిలో 127 సంఘాలకు చెందినటువంటి 138 ప్రాజెక్టులకే రుణం మంజూరైంది. అయితే అందులో కూడా 8 కోట్లని మాత్రమే విడుదల చేయటం జరిగింది. ఇలా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడే నిధుల మీద నిర్లక్ష్యం వహించకూడదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఏ సంవత్సరంలో? 2020లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని వేధింపులకు గురైతే ఆమె అక్కడి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత అధికారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆ సంస్థ బాధితురాల్ని వేరే చోటికి బదిలీ చేసింది. పైగా ఆ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు చేపట్టకుండానే వేధింపులు జరగలేదు అన్నట్టుగా ఒక విచారణని ముగించిందన్నమాట. అయితే విషయం తెలుసుకున్నటువంటి బాధితురాలు ఉన్నతాధికారులు, మహిళా కమిషన్లకి ఫిర్యాదు చేసింది. చివరికి శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ సంస్థని హెచ్చరిస్తూ లేఖ కూడా రాశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సంస్థ ఐసీసీ విచారణకి అంగీకరించింది. అలా ఒక మహిళ న్యాయం కోసం 20 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తోంది. అంటే మహిళలకి పని ప్రదేశాల్లో రక్షణ అనేది కొరవడుతోంది. కొంతమంది సహోద్యోగులు, అధికారులు వాళ్ళని మానసిక, లైంగిక వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు. ఈ తరహా కేసులు అనేవి పెరుగుతూ ఉన్నా కూడా వీటికి సంబంధించి కేసుల పరిష్కారం వైపుగా సరిగ్గా అడుగులు వేయట్లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య ఎంతకు మించితే అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించాల్సి ఉంటుంది? 10 మందికి మించి గనక ఉంటే అప్పుడు అంతర్గత ఫిర్యాదుల కమిటీ లేదా ఐసీసీని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నటువంటిది నెలవారీ గణాంకాలను విడుదల చేయటం జరిగింది. ఇందులో మనం చూస్తే 2021-22 తొలి 7 నెలల గణాంకాలను విడుదల చేస్తూ ఈ 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు 36,000 కోట్లకు పైగా అయింది. ఇది మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కానీ, గుజరాత్, తెలంగాణ లాంటి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ఈ స్థాయి వ్యయాలు అవ్వలేదు అన్నట్టుగా కాగ్ చెప్పటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కన్నా రాబడి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగుల జీతభత్యాల మీద ఇక్కడి కన్నా తక్కువే వెచ్చిస్తూ ఉన్నాయి. భౌగోళికంగా ఏపీ కన్నా పెద్ద రాష్ట్రాల్లో కూడా జీతభత్యాల వ్యయం ఇక్కడి కన్నా తక్కువగానే ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ తన యొక్క మొదటి ఆడిట్ దివస్ని ఎప్పుడు జరుపుకుంది? నవంబర్ 16, 2021. రీసెంట్గానే ఇది తన యొక్క మొదటి ఆడిట్ దివస్ని జరుపుకుంది. ఇవాల్టి లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి హోమ్ స్టే అనే విధానానికి సంబంధించి. ఈ మధ్య టూరిజం రంగంలో ఈ విధానం అనేది బాగా వినిపిస్తోంది. అసలు ఏంటి ఈ హోమ్ స్టే విధానం? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే చూడండి. ఇటీవల టూరిజం రంగంలో విస్తరిస్తున్న హోమ్ స్టే విధానం గురించి తెలపండి అన్నప్పుడు
అసలు ఈ విధానం అంటే ఏంటి? మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తామో అలాగే మన ఇంటికి పర్యాటకులు వస్తారనమాట. మన ఇంట్లో తయారు చేసినటువంటి భోజనాన్ని వాళ్ళు కూడా తింటారు. మన ఇంట్లో వాళ్ళ మాదిరిగానే ఉంటారనమాట. అయితే దీనికి ప్రతిగా వాళ్ళు డబ్బుని ఇవ్వటం జరుగుతుంది. గ్రామీణ పర్యాటకంలో ఈ రకమైనటువంటి హోమ్ స్టే అనేది ఇప్పుడు ట్రెండీ కాన్సెప్ట్గా ఉంటుంది. వాణిజ్య వసతి గృహాలకి అవకాశం లేనటువంటి మారుమూల పల్లెలు, గ్రామాలు వీటిలో ఇది స్థానికులకి ఒక ఉపాధి వనరుగా మారి వాళ్ళకి ఆర్థిక భరోసాని ఇస్తోంది. సంపూర్ణమైనటువంటి పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలి అని అనుకునేటటువంటి పర్యాటకులకు ఒక విభిన్నమైనటువంటి అనుభూతిని కలిగించటానికి కూడా ఇది తోడ్పడుతుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, సెబీ తన మార్కెట్ డేటా మీద సలహా కమిటీని పునర్నిర్మించిన నేపథ్యంలో ఈ కమిటీ అధిపతిగా ఎవరిని నియమించింది? ఎస్ సాహు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్ అవార్డుని ఇటీవల ఎవరు అందుకున్నారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.